జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. గౌరవశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం, గౌరవశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం, గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు 7వ రోజు ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 యొక్క ఫలితాలు నిలిపివేసి, ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉన్నదో ఈ ఫలితాలు నిలిపివేసి మా వర్గీకరణ ఏదైతే అసెంబ్లీ సాక్షిగా గతంలో చెప్పినటువంటి ఆగస్టు 1న మొట్టమొదటి సీఎంగా నేనే వర్గీకరణ చేసి తీరుతా, ఇండియా మొత్తంలో మొట్టమొదటిగా వర్గీకరణ చేసి తీరుతా, మాదిగలకు పెద్ద మాదిగనైతే అని చెప్పి ఏ రోజైతే మన రేవంత్ రెడ్డి సీఎం గారు చెప్పారో దాని ప్రకారమే మేము అంగీకరించడం. మా మందకృష్ణ మాదిగన్న గారు కూడా దానికి తూచా తప్పక ఓకే అన్నాడు. కానీ ఈ యొక్క గ్రూప్ 1, గ్రూప్ 2, 3 ఈ యొక్క ఫలితాలు వెల్లడించొద్దని మా మందకృష్ణ మాదిగన్న గారు చెప్పడం వల్ల ఈరోజు ఈ యొక్క షేలింగంపల్లి ఎంఆర్పిఎస్ మండల ఆఫీస్ దగ్గర గత 6-7 రోజులుగా ఈ యొక్క దీక్ష నడుస్తున్నా కానీ ఇక్కడైతే తెలంగాణ ప్రతి మండలాలలో ప్రతి విలేజ్లలో ఈ యొక్క ప్రోగ్రాములు జరుగుతున్నా కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరము. ఎందుకంటే ఈ యొక్క మొట్టమొదటిగా చెప్పిందే మన రేవంత్ రెడ్డి గారు, మొట్టమొదటిగా నేనే చేస్తాను, ఇంకెవరు చేయలేరు, వర్గీకరణ చేసి చరిత్రలో నిలిచిపోతున్నాడు. ఇప్పటి వరకు చేయలేడు. ఈ రోజు రేపో అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నాడు. కాకపోతే తీర్మానం చేసే ముందే ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఉన్నదో ఆ ఫలితాలను ఆపేసి ఈ యొక్క మాదిగలకు న్యాయం చేసి పెద్ద మాదిగలుగా నిలవాలని ఈ యొక్క ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ అన్నగారి తరఫున ఈ యొక్క షేలింగపల్లి మండల ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జి శామ్రెడ్డి గణేష్ మాదిగ గారు, మరి అలాగే నాతో పాటు ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు సింగదాసరి నరేష్ గారు, మరియు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ అధ్యక్షులు నానకరగూడ సింగదాసరి రాజు గారు కానీ, మరియు శ్రీనివాస్ గారు కానీ, మరియు పింటు గారు కానీ, మరియు వినోద్ గారు కానీ, ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాళ్ళందరూ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై మాదిగా, జై